ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్పుపై టీడీపీ పోరుబాటు పట్టింది. శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ముందు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఒక్కరోజు దీక్షకు దిగారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు టీడీపీ నేతలు. ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రివా ఒక జిల్లా ముఖ్యమంత్రివా మనం అడుగుతున్నాం. మిమ్మల్ని ఒక జిల్లా ముఖ్యమంత్రి ఎవరంటే ఎమ్మెల్యే కొట్లాడతాడు, అయ్యా నా కాన్స్టిట్యూన్సీ నాకు నీళ్ళు రాలేదు నీకు పని చేస్తాను కొట్లాడతాడు. కానీ ఒక తెలంగాణ ముఖ్యమంత్రి నువ్వు ఏ విధంగా కొట్లాడినో దీన్ని రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు అని చెప్పి నీకు ఎట్లా వచ్చింది ఈ మాట అని కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఇలా హైదరాబాద్ కు నీళ్ళు రావు, నువ్వు చేయగలిగిన పని చేసి హైదరాబాద్ నీళ్ళు రావు. ఇలా 5 లక్షల ఎకరాల పొలానికి కూడా నీళ్ళు రావు. ఇలా 2 చెరువులు ఉన్నాయి మా దగ్గర, ఎండిపోయినాయి, మంచి నీళ్ళు తాగలేని పరిస్థితిలో మేమందరం ఉన్నాం. అందుకని మేము ఒకటే కోరుతున్నాం, ఇప్పటికైనా మీరు ఒక పారు పోయి ఆ డ్యామ్ లో దిగి చూడండి. నిజంగా కూడా నేను ఎంత తప్పు చేసినాను అని ముఖ్యమంత్రి గారు అనుకుంటారు. ఇప్పటికైనా మీరు దయచేసి రేపు రాబోయే రోజులలో ఇంకా చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ రోజుకి అందరం కూడా అత్తపక్షాలు కూడా అందరూ కూడా మద్దతు పలుకుతున్నారని మీ అందరినీ కోరుతున్నాను. అందుకని మేమందరం కూడా దీన్ని సుప్రీం దాకా సాధించి రేపుకిన ముఖ్యమంత్రి గారు వినకపోతే మళ్ళొకసారి అన్ని పార్టీల కూర్చొని ఏ విధంగా దాన్ని అడ్డుకోవాలని కూడా చెప్తాం. మీరు ఈయనంటే వినకపోతే చేవెళ్ళలో కూడా శంకరపల్లిలో కూడా ఒకసారి పెద్ద ఎత్తున ధర్నా పెట్టాల్సిన అవసరం వస్తుంది. అన్ని పార్టీల వల్ల కూడా మనం మేము చెప్తున్నాం. అందుకని ఈరోజు దీన్ని ముందుకు తీసుకుపోయి ఎందుకంటే చాలా తప్పు చేస్తున్నారు. అలాంటి తప్పు జరగకుండా చూసే బాధ్యత మీలో ఉన్నది. మళ్ళొకసారి మీరు అందరినీ కొడుతున్నాం మా ఎమ్మెల్యేల దగ్గరికి అని మా జోలికి అని వస్తే మీరు తీవ్రంగా పరిపాలన ఎత్తుకోవాల్సి వస్తుంది. మేము ఎక్కడ ఊరుకునే లేదు, ధైర్యంగా ముందుకు పోతాం. పార్టీ ఎందుకంటే మా నాయకులు తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, ఒక క్రమశిక్షణ పార్టీ. ఆ పార్టీ దానిలో మేముండి ఇవన్నీ కూడా ఏదైతే ఇచ్చినామో సాధించుకున్నాక మేమందరం కూడా పోరాడతామని చెప్తూ ఈరోజు ఇంకా అందరం కూడా 6 గంటలకు కూడా కూర్చోవాలని చెప్పి మనం అందరం కూడా ఉన్నాం. ఎందుకంటే ఇంకా చాలా మంది దయాకరణ గారు, ఎర్రవెల్లి రమణ గారు వీళ్ళందరూ కూడా